రసూల్పుర బస్తీ దవాఖానాకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన బీఆర్ఎస్ తనిఖీలో బయటపడింది. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పుర బస్తీ దవాఖానాను సందర్శించారు. తనిఖీ సమయంలో ఒక రోగికి 3 నెలల క్రితమే గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు గుర్తించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని క్రిషాంక్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానాలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై అయితే ఎందుకు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సరఫరా చేస్తున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వెనక ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ చాలా కీలకమైనటువంటిది. ఏ రోగం అయితే పోవడానికి ఆ మందులు వేసుకుంటారో ఆ మందులు వేసుకుంటే రోగం పోయేది పక్కన పెడితే లేని కొత్త రోగం ఏదైనా వస్తుందా అనేటటువంటి అనుమానాలను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? రసూల్పురాకు సంబంధించినటువంటి బస్తీ హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఎక్స్పైరీ అయిపోయినటువంటి 3 నెలలు గడిచిపోయినటువంటి వాడకూడదు ఈ మందులని, 3 నెలల తర్వాత వాడకూడదు, అంటే ఒక్క రోజు తర్వాత కూడా వాడకూడదు. అటువంటి టాబ్లెట్స్ని 3 నెలల తర్వాత ఆ పేషెంట్కి ఇచ్చారు అనేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని వెనక ఏముంది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పుడే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. పేషెంట్లకు వస్తున్నటువంటి పేషెంట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారికి ఇచ్చేటటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎక్స్పైరీ అయిపోయినటువంటి టాబ్లెట్స్నే ఇస్తున్నారు. పూర్తిగా కూడా పట్టుబడ్డారు. కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ప్రతి బస్తీ దవాఖానకు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ సందర్శన కోసం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ దృశ్యాలు అయితే కనిపించాయి. వెంటనే వాళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు మెరుగైన వైద్యం కోసం వచ్చేటటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకు మంచి టాబ్లెట్స్ ఇవ్వాలి. వైద్యం ఏదైతే చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆ వైద్యాన్ని కాకుండా కొత్త వైద్యం అంటే ఈ రకమైనటువంటి టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ కొత్త రకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో అలర్ట్గా ఉండాలి. డెఫినెట్గా మీరంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవ ఈ బస్తీ దవాఖానాలు మొదలైంది. మేము వస్తువు ఎంట్రీలో మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఇక్కడ రసూల్పుర